మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన 20 మందిని తక్షణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రికి వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ఈ సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేసి ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం మార్కాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా 20 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడుతున్నారు. జిల్లా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ముక్కు బొగ్గ నరసింహారెడ్డి సంఘటనపై విచారణ వ్యక్తం చేసి సంబంధిత అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలించాలంటూ కోరారు.